హాయ్ అండి. బఠానీతోని చాట్ చేసుకోబోతున్నానండి. ముందుగా అయితే కనుక బఠానీ ఒక 5 గంటల ముందు నానబెట్టుకొని కుక్కర్లో వేసుకొని మెత్తగా ఉడకపెట్టుకోవాలండి. ఇప్పుడు కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని దాంట్లోని కొద్దిగా వేరుశనగ గుళ్ళు వేసి వేపుకొని పక్కకు తీసుకొని ఇప్పుడు అదే కళాయిలోని కాన్స్ కూడా వేసి వేపుకొని పక్కకు తీసుకుందామండి. ఇప్పుడు దాంట్లోని కొద్దిగా ఆయిల్ ఉంచుకొని మిగతా ఆయిల్ పక్కకు పెట్టుకుందాము. బఠానీ అయితే ఉడికిపోయిందండి. మెత్తగా మెదుపుకుందాము. ఇప్పుడు కళాయిలోని కొద్దిగా ఆయిల్ ఉంచుకున్నాం కదండి. దాంట్లో ఒక 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకునేవి, ఒక ఉల్లిపాయ కట్ చేసుకునేది వేసుకొని కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్, కొద్దిగా కొత్తిమీర, ఒక టమాటా వేసి కొద్దిగా వేగిన తర్వాత సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, స్పూన్నర గరం మసాలా, ఒక స్పూన్ కారం వేసుకొని కలుపుకొని ఒక పావుసేరు వాటర్ పోసుకొని కలుపుకొని ఉప్పు బఠానీ వేసుకుని ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత సర్వ్ చేసుకొని క్యారెట్ తురుము, కార్న్స్, వేరుశనగ గుళ్ళు, ఉల్లిపాయలు, కొత్తిమీర, నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకుంటే మనకైతే కనుక బఠానీ చాట్ అయితే మసాలా చాట్ రెడీ అండి.